ధన్యవాదాలు అధ్యక్ష. మనకి ముఖ్యంగా మన జిల్లాలో అయితే మన రాష్ట్రంలో మరి ఖరీఫ్ సీజన్ అంటాం తొలకరి. మన గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పిలిచే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లోనే రైతు క్రాప్ కటింగ్ చేయడానికి మరి ఆ టైంలోనే వస్తుంది. మరి వర్షాకాలం అవటం వల్ల తుఫాను బారిన పడటం వల్ల క్రాప్ కటింగ్ చేసే టైంలో రైతులు తేమ శాతం మొలక శాతం ఉండటం వల్ల చాలా నష్టపోతున్నారు అధ్యక్ష. కాబట్టి వారికి మరి శాశ్వతంగా మరి టైం తీసుకున్న టెంపరీగా మనం గత ప్రభుత్వం 14-19 టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో సబ్సిడీ మీద 90% సబ్సిడీ మీద టార్పాలిన్స్ కానీ ఇతర పరికరాలు కానీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అలాగా మనకి రైతులకు ఉపయోగపడే విధంగా ఏదన్నా మనకి తాత్కాలికంగా ఉపశమనం వచ్చేటట్లు రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా క్రాప్ కటింగ్ టైంలో వారికి టార్పాలిన్స్ కానీ ఇతర పనిముట్లు కానీ ఏర్పాటు చేసే రైతులకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. లేని పక్షంలో మనం చూసినట్లయితే రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సరైన గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు వేయటం ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ హార్వెస్ట్ టైంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా పరిగణలో తీసుకుని ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఏదైతే మరి మంత్రి గారు మరి ఇంకా ప్రతిపాదన లేదన్నారో డ్రైయింగ్ గోడౌన్స్ని ఏర్పాటు చేసినట్లయితే రైతులకి ఎక్కువ వెసులుబాటు అవుతుంది. చివరిగా మీ ద్వారా చిన్నది ఏంటంటే, మనకి వ్యవసాయం అంటే మనందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. మా తాతగారు వ్యవసాయం చేశారు, నాన్నగారు వ్యవసాయం చేశారు, మేము చేయట్లేదు. ఎందుకంటే అది లాభసాటిగా లేదు. కాబట్టి యువత ఎప్పుడైతే ఏ రంగంలో మొగ్గు చూపట్లేదో ఆ రంగం నిర్వీర్యం అవుతుంది అధ్యక్ష. కాబట్టి యువత మళ్ళీ వ్యవసాయ రంగం వైపు మరలాలంటే లాభసాటిగా చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం అధ్యక్ష. ధన్యవాదాలు. మా సాటి శాసనమండలి సభ్యులు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఎక్కువ రైతాంగం ఇక్కడ కౌలు రైతాంగం అధ్యక్ష. చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఈ ధాన్యం కోసిన తర్వాత ధాన్యం పంట చేతికి అందిన తర్వాత ఎక్కడ కూడా పెట్టుకునే ప్రదేశం లేదు అధ్యక్ష. ఇమీడియట్గా కొనుగోలు చేసేటప్పుడు ఈ తేమ శాతం అనేది ప్రతి సంవత్సరం కూడా ఎదురయ్యే సమస్య. అందుకనే ప్రభుత్వం వారు మీ ద్వారా నేనేం అడుగుతున్నానంటే, ఈ మోర్ డ్రయర్స్ని పెట్టినట్లయితే, మోర్ టార్పాలిన్స్ పెట్టినట్లయితే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అధ్యక్ష. ఎక్కడో యాడ్స్ కట్టి ఆ యాడ్స్కి తరలించుకెళ్ళి అక్కడ డ్రై చేసేదానికంటే కూడా డ్రయర్స్ ఎక్కడైతే కోత జరుగుతూ ఉంటుందో కళాల దగ్గరే దాన్ని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని మీ ద్వారా నా సూచన. కొనుగోలు కేంద్రాలు కూడా అదే రకంగా చేస్తే బాగుంటుంది. మంత్రి గారు. అధ్యక్ష, ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు సభ్యులు ఏదైతే చెప్పారో దానికి ఏకీభవిస్తున్నాం. అకాలమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయానికి ఏదైతే వరి ధాన్యం అంతా తడిచిపోయి రైతు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలుసు. దీన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. గత సంవత్సరం అధ్యక్ష తార్పాలిన్లు అనేవి గతంలో లేవు అధ్యక్ష. 2014-19 ఇచ్చాం, తర్వాత తార్పాలిన్లు లేవు. ఈరోజు కూడా ఆ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఎత్తేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి. అయితే మా సోదరులు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆయన పోర్ట్ఫోలియో నుంచి తార్పన్లు కొని ప్రతి రైతు సేవా కేంద్రంలో బల్క్గా పెట్టారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏంటంటే మనం ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళం. ఈసారి రైతు సేవా కేంద్రంలో పెట్టి ఏ రైతుకైతే తార్పాలిన్ అవసరం ఉంటుందో ఆ రైతు తెచ్చుకొని ఉపయోగించుకొని మళ్ళీ రైతు సేవా కేంద్రంకి ఇచ్చే విధంగా అందుబాటులో తార్పాలిన్లన్నీ కూడా పెట్టాం. డ్రయర్స్ ఒకప్పుడు ఎన్ఆర్జీఎస్లో డ్రయర్స్ కట్టే అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్లో ఆ అవకాశం లేకపోవడం వల్ల డ్రయర్స్ మనం నిర్మించడం లేదు. అయితే ఏవైతే పిఏసిఎస్లు వాళ్ళ ప్లేస్లో గోడమ్స్ కడుతున్నారో ఆ గోడమ్స్ కట్టినటువంటి పక్కనే చాలా దగ్గరలో డ్రయర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఇప్పుడు టెక్నాలజీ కూడా విపరీతంగా వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అందులో వ్యవసాయంలో మరీ ఎక్కువగా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు పెద్ద డ్రయర్స్ కూడా, ఎలక్ట్రానిక్ డ్రయర్స్ కూడా వచ్చాయి అధ్యక్ష. కొద్ది కాస్ట్లీ అవుతుంది. నేను పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడుకున్నాం. ముందు శాంపిల్గా
ప్రతి ప్రాంతంలో ఒకటో రెండో పెడితే దాని ఉపయోగం సరిగా ఉంటే రాష్ట్రం అంతా తీసుకురాగలిగితే రైతుకు చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. రేపు ఏదైతే ఈ తడి ధాన్యాన్ని ఇమీడియట్గా డ్రై చేయడానికి ధర ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. తప్పనిసరిగా రైతుకి ఇబ్బంది లేకుండా డ్రయర్స్ ఎలక్ట్రానిక్ తీసుకురావడానికి ఒక ప్రతిపాదన అయితే ఉంది. దాన్ని అమలు చేయడానికి అందులో సోదరులు చెప్పినటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14276 కొండపల్లి శ్రీనివాస్.